ఆ జిమ్ బంపర్ ఆఫ్ ఇచ్చింది. అందులో జాయిన్ అయి 3 నెలల్లో ఎవరు ఎక్కువగా బరువు తగ్గించుకుంటే వారికి ఏకంగా ₹1,36,00,000 విలువ చేసే ఫోర్ట్రియో కారు గిఫ్ట్గా ఇవ్వనుంది. ఇంకో గ్రేట్ ఆఫర్ ఏంటంటే ఇది ఓన్లీ ఆ దేశ ప్రజలకే కాదు, ప్రపంచంలోని వాళ్ళు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దీంతోపాటు 3 నెలలు ఆ జిమ్ యజమాని ఫుడ్, షెల్టర్ అంతా ఏర్పాటు చేస్తారు. అయితే కండిషన్ మాత్రం అక్టోబర్ 23 నుంచి 3 నెలల్లో 50 కిలోగ్రాములు అంటే 150 పౌండ్లు బరువు తగ్గాలి. దీంతో ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధావానాలా స్ప్రెడ్ అయింది. మరి ఆ జిమ్ ఏ దేశంలో ఉంది, ఈ పోటీకి ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి, బరువు తగ్గడానికి ఎంత బరువును ప్రదానం చేస్తారు, ఎంతమంది ప్రవేశానికి అర్హులు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని బింజౌలో ఉన్న ఒక జిమ్ తన కస్టమర్లకు 3 నెలలు బరువు తగ్గించుకొని ₹1.36 కోట్ల గెలుచుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది. ఈ వార్త విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అక్టోబర్ 23 నుంచి 3 నెలల్లో 50 కిలోగ్రాములు అంటే 150 పౌండ్లు బరువు తగ్గిన ఎవరికైనా ఫోర్ట్రియోతో పాటు బహుమతి ఇస్తామని ఆ జిమ్ ప్రకటించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నిర్ధారించింది. ఇక పోస్ట్ నివేదిక ప్రకారం షాన్డాంగ్ ప్రావిన్స్లోని బింజౌలో ఉన్న ఈ జిమ్ ఈ ప్రత్యేకమైన ఆఫర్ని అందిస్తోంది. దీని లక్ష్యం కొత్త మార్గంలో బరువు తగ్గడానికి ప్రజల్ని ప్రోత్సహించడం. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిమ్ ఈ ప్రకటన చేసింది. అందులో భాగంగా బహుమతిగా లగ్జరీ కారును ఇస్తానని హామీ ఇచ్చింది. ఇక వాంగ్ అనే ఫిట్నెస్ కోచ్ స్థానిక వార్తా సంస్థకు ఈ పోటీ నిజమేనని ధృవీకరించారు. ఇప్పటికే ప్రారంభమైందని 30 మంది పాల్గొనే వారిని ఎన్నుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ముగుస్తుంది అని వాంగ్ అన్నారు. ఈ పోటీ కోసం ఇప్పటివరకు దాదాపు 7-8 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. కాకపోతే ఈ పోటీలో పాల్గొనే వారికి వసతి అక్కడే ఏర్పాటు చేయబడుతుందని చెప్పారు. 3 నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రత్యేకించి గదులు కూడా కేటాయిస్తామన్నారు. ఇలా ఉంటే వారికి అందిస్తున్న ఫోర్ట్రియో కారు కొత్తది కాదని వాంగ్ స్పష్టం చేశారు. ఈ కారు జిమ్ యజమానికి చెందిందని, అతను చాలా సంవత్సరాలుగా నడుపుతున్న పాత 2020 మోడల్ అని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు స్థూలకాయం ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యగా తయారైంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్, మారుతున్న జీవన విధానం, ఆహార శైలి ఉబకాయానికి ఊతమిస్తున్నాయి. ఇక పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్లో స్థూలకాయ సమస్య గురించి ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ సమస్య కంపెనీల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. ఈ విషయంలో చైనా ముందంజలో ఉంది. ఇటీవల ఒక చైనా కంపెనీ తన ఉద్యోగులు బరువు తగ్గించుకోవడానికి ప్రోత్సహిస్తూ 10 లక్షల యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹1,23,43,643 బోనస్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయింది.